వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ కిరణ్ శర్మ గారు. సో మరి వారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నారా? అద్భుతం. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. అద్భుతంగా ఉన్నానమ్మా. మీ అందరి విషెస్ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ. గురువుగారు. గురువుగారు, మనకి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశం మొత్తంలో ఎక్కడ విన్నా కానీ రామ రామ రామ, ఈ రామనామ స్మరణంతో దేశమంతా మారుమ్రోగిపోతుంది. సో మనకి ఈ నెల 22వ తారీఖు అయోధ్య అనేది అసలు చాలా గొప్పగా ప్రారంభోత్సవం జరుగుతుంది మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా. సో అట్లాంటి అయోధ్య గురించి, అసలు అయోధ్య హిస్టరీ ఏంటి, అసలు అయోధ్య అంటే అర్థం ఏంటి గురువు గారు? అయోధ్య అనేది మీరు ఇందాక అన్నట్టుగా రామనామ స్మరణతో మన దేశం కాదమ్మా, 29 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 134 దేశాల యొక్క జలము అంటే మట్టి కానీ జలం కానీ వచ్చింది. అందులో యొక్క నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కాబట్టి అటువంటి నిజంగానే దాన్ని ప్రతిదానికి భవ్య మందిర నిర్మాణం అంటారు, కానీ నిజంగానే భవ్య మందిర నిర్మాణం అది. అసలు మీరు అన్నట్టుగా రామ 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 అన్నటువంటి నామస్మరణ ప్రపంచంలో మారుమవుతుంది. 130 దేశాల్లో కూడా మన రాముడి యొక్క నామస్మరణ మారుమవుతుంది. అటువంటి విశేషం మీకు తెలుసో తెలీదో, మనకి గతంలో మనకి మోడీ గారు చేసినటువంటి యోగా ఇప్పుడు దాదాపుగా 175 దేశాల్లో యోగా బ్రహ్మాండం జరుగుతోంది. అటువంటి సమయంలోనే మనం ఆశ్చర్యపోయాం. ఏంటి యోగా ఇతర ముస్లిమ్స్ కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారా, క్రిస్టియన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నది, మనకంటే ముందే వాళ్ళు రెడీగా ఉంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు యోగా దినోత్సవం కోసం. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, లండన్ ఎక్కడ చూసినా సరే మనకి ఆ యోగా ఉంది. దానికి మించినటువంటిది రామ మందిర నిర్మాణం. జూన్ 22వ తేదీ కాదు, 14వ తేదీ, జనవరి 14వ తేదీ భోగి పండుగ నుంచే మనకి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాలు చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. అయోధ్య అంటే మీరు అర్థం ఏంటని అడుగుతున్నారు. అంటే అయోధ్య అంటే ఆనందకరమైనది, ఆనంద నిలయం అని అర్థం. ఆనంద నిలయము. అయోధ్య అంటే ఏదైనా సరే శోధించకుండానే దొరకగలుగుతుందని అర్థం. అంటే మనం వెతుకుతున్నది అయోధ్యలో దొరికిపోతుంది. అంటే మనం వెతకాల్సిన అవసరం లేకుండానే మనం పొందగలిగేదని అర్థం. అలా ఆనందాన్ని. అయోధ్య అంటే దుష్టమైనది, అంటే దుర్భేద్యమైనది అని అర్థం. అంటే ఎవరు కూడా దాన్ని ఛేదించగలిగేటువంటి అవకాశం లేదు. దే కెనాట్ డిస్ట్రాయిడ్. మరి అలాంటిది 517 సంవత్సరాల క్రితం రామ మందిరం డిస్ట్రాయిడ్ అయిపోయింది. అంటే చాలామంది అంటుంటారు, ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని స్పీచ్లు వింటున్నాను, మత ఛాందసవాదులు. మీరు ఎడిటింగ్ చేసుకో, దీన్ని కట్ చేయకండి. కొన్ని మత ఛాందసవాదులు ఉసుగొలుపుతున్నటువంటి ప్రసంగాలు చూస్తున్నాం. ఏరా మన సోదరులు, మన యువతకి ఇది రామ మందిరం మనకి ఉక్రోషం రావట్లేదా అని రెచ్చగొడుతున్నారు. కానీ హిందూ సోదరులు, హిందూ యువత ఎవరు కూడా అటువంటి ఉద్రేకానికి లోను కాకూడదు. ప్రశాంతంగా మనకి ధర్మాలయం చెప్పినటువంటి ధర్మ కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు మళ్ళీ ఉసిగొలిపినా ప్రశాంతంగా ఉండండి. రాముడు ప్రతిష్ఠించబోతున్నాడు, తనకు తానుగా ప్రతిష్ఠించుకుంటున్నాడు. కాబట్టి అటువంటి నిర్భేద్యమైనటువంటి ఎవరు ఛేదించడాన్ని ఛేదింపబడింది కలిపురుషుని వల్ల. మళ్ళీ ఇప్పుడు అది పునర్వైభవాన్ని సంతరించుకున్నటువంటి అయోధ్య నగరం. అయోధ్య అంటే ఆనంద నిలయమని ఫస్ట్ చెప్పాము మనం. అంటే రాముడు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఆనందం మాత్రమే ఉంటుంది. ఈవెందో మీకు రావణాసురుడు అన్నాడు, యతో క్రయత ప్రదస్యంతేన తాన్మా మనస్సు, అంటే మనస్సు వాడికి ఉత్సాహం కలుగుతుందట. ఎందుకు నాకు ఒక మనసు ఉత్సాహం కలుగుతుంది అంటాడు. కొంతసేపు తర్వాత నాకు భయం కలుగుతుంది అంటాడు. ఎప్పుడు కిష్కింద నుంచి మన రాముడు బయలుదేరుతున్నాడు, వారధి నుంచి బయలుదేరుతున్నప్పుడే వాడికి ఒక ఫస్ట్ ఆనందం వేస్తుందట, తర్వాత ఒక రకమైనటువంటి భయం వేస్తుందట, తర్వాత బాధ కలుగుతుందట. ఈ మూడిటికి అర్థాలు చెప్పబడింది. ఆనందం ఎందుకు వస్తుందంటే ఏదో రకమైనటువంటి స్వామిని కలుసుకోబోతున్నటువంటి భావన ఒకటి, భయం అనేది ఓటమిని ఎదురు చూడబోతున్నటువంటి భయం ఒకటి, మూడవది బాధ ఎందుకైందంటే నేను నమ్మినటువంటి సిద్ధాంతం నన్నే కాల్చేస్తుంది, ఎక్కడ పొరపాటు చేయనటువంటి నేను ఒక పొరపాటు చేసి మానవుడి చేతులు హతమవ్వబడుతున్నటువంటి బాధ అంటుంది. అంటే రావణాసురుడు చాలా మంచివాడు, అసలు యాక్చువల్గా చాలా మంచి ఉన్నత స్వభావం కలిగిన వాడు. రాక్షస ప్రవృత్తి వేరు. అంటే ఒక్కొక్కరికి ఒక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రావణాసురుడికి 2 భార్య చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు. అది అంటే రాక్షస యొక్క ప్రక్రియ. చంపడం, దాన్ని తీసుకోవడం మన యొక్క బుద్ధి. అంటే ప్రతి ఒక్కరిని చంపడం, లేదా లోపరుచుకోవడం, తీసుకోవడం. అలాగే నచ్చినటువంటి వ్యక్తిని వాడు అంటే తను భార్యగా స్వీకరించడం. ఇవి రాక్షస లక్షణాలు. దాన్ని ఏం ఆ లక్షణాలు ఇచ్చేదానికి కోతికి ఎగరడము, పళ్ళు కోసుకొని తినడం ఎలాగో, మంచివాడికి మంచి బుద్ధి ఎలాగో రాక్షసులకి అదే బుద్ధి ఉంటుంది. కానీ దాన్ని ఆచరించాడు, వాడు రాక్షసత్వాన్ని ఆచరించాడు తప్ప ఎక్కడ కూడా ఇతరులని తీసుకురాలి. ఒక సోదరి యొక్క కుచిల స్వభావం వల్ల ఆ యొక్క మండోదరి కంటే అందమైనది అనుకుంటాడు, కానీ సీతమ్మ వారి కంటే కూడా అందమైనది మండోదరిదే. సో అటువంటి
అందుకే పవిత్రలో అంటే పతివ్రతలో మండోదరి పేరు కూడా అందుకే వచ్చింది. మండోదరి కూడా అడుగుతుంది కదా రావణాసుని, సీతమ్మ వారు నాకన్నా అందంగా ఉంటారా అని చెప్పేసి అని. ఉండరని చెప్తాడు ఆయన. అవును. నీకంటే అందంగా లేదు. కానీ నా యొక్క దర్పాన్ని తను తున్నులాడింది కాబట్టి తనని నేను ఆ రాముడు ఆవిడని చూసుకునే అహంకారం ఉన్నాడు కాబట్టి ఆ రాముడి యొక్క మానవుడి అహంకారం తగ్గించడానికి నేను ఆవిడని స్వీకరిస్తున్నానని చెప్తుంటాడు. నిజంగా మీకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అవును, అడుగుతుంది రామాయణంలో మండోదరి గారు. ఎందులో గొప్ప సీతమ్మ వారు, ఆస్తుల్లో రాజ్యంలోనా లేదంటే అందంలోనా? అందంలోనా అని చెప్పేసి అని రావణాసుని అడుగుతుంది. సీతమ్మ వారి కంటే కూడా ఆభరణాలు ఇక్కడ ఈవిడికి ఎక్కువ. సీతమ్మ వారి కంటే కౌశల్యం ఎక్కువ. సీతమ్మ వారి కంటే ధార్మికత ఎక్కువ. సీతమ్మ వారి కంటే ఏది ఎక్కువ లేదంటే భర్తని అనుసరించగలగకపోవడం, భర్తని తన వైపు తిప్పుకోలేకపోవడం. అవును. సీతమ్మ వారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అదే. అవును. తన భర్తని తన అడుగుజాడలు నడుస్తూ తన మాట వినేట్టుగా చేసుకుంటుంది. తనని ఎక్కడ ఏ కోశాన్న కూడా తనని మర్చిపోకుండా చేసుకుంటుంది. కానీ మండోదరి ఒక్కటి చేయలే. మన హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మాత్రానికి మనకి ఎన్ని ఆభరణాలు ఉన్నా ఎన్ని ఉన్నా గానీ భర్త అనేదే భర్త అసలు మనసులో స్థానం ఉండడం అవును, కావాలంట. అది ఆ కావాలి. ఒక్క స్థానం మండోదరికి లేకపోవడం వల్ల భర్త నాశనానికి, భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా మరి ఈ అయోధ్య నగరం యొక్క ప్రాశిష్టం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆనందం మాత్రమే కలుగుతుంది. రోగం లేనటువంటి శరీరం మాత్రమే కలుగుతుంది. మనకి మరొక గంగ లాంటిది సరయూ నది. ఆ సరయూ నది ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులు కానివ్వండి, ఆరోగ్యం అమ్మ. అయోధ్య అంటే ఆరోగ్యం, ఆరోగ్యం. అయోధ్య అంటే ఆనందం, అయోధ్య అంటే ఒక ఆనందకరమైన బాష్పాలు, అంటే ఆనంద బాష్పాలు పెరుగుతున్నటువంటి ప్రక్రియ. రామనామ స్మరణ చేస్తే ఎంత ఆనందం కలిగితే రాముడు పుట్టినటువంటి ప్రాంతంలో మనం అడుగు పెడితే అటువంటి ఆనందం ఇక్కడ ఉంటుంది. అసలు మనం ఇంకా చెప్పుకోవాలంటే గురుగారు, పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం ప్రతి వాడుక భాషలు ఏదైనా జరిగినా గానీ అయ్యో రామ అంటాము. అసలు ఏదైనా కానీ రామ రామ అన్న రామనామం లేనిదే మనలో మాట అనేది లేదు, మాట రాదు అసలు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? దాదాపు మనకి క్రీస్తు పూర్వం 5116 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 5116 సంవత్సరాలు జనవరి 10వ తేదీన రాముల వారు జన్మించారు. పునర్వసు నక్షత్రంలో స్వామివారు జన్మించాడు. ఆయన కర్కాటక రాశికి అధిపతి. అటువంటి కర్కాటక జన్మించినటువంటి రాముడు మరి కష్టాలు పడ్డాడంటే మానవ రూపం ధరించాడు కాబట్టి తన కష్టాలను ఇలా ఉంటాయి, ఇలా ఎదుర్కోవచ్చు అని చెప్పబడడం కోసమే రాముడి యొక్క అవతారం జరిగింది. అంటే రామావతారంలో దేవుడు కదా, దేవుడితో ఆయన ఎప్పుడు పోల్చుకోలేదు. రామాయణం మొత్తంలో కూడా ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడు అని చెప్పలేదు. అవును. కేవలం అతను మానవ మాతృడిగా ఎటువంటి కష్టాలు వస్తాయి, దాన్ని ఎటువంటి విధానంతో ఎదుర్కోవాలి, ధర్మం ఎలా ఉండాలి, సత్యం మాత్రం ఇలా మాడితే ఎలా ఉంటుంది, అసలు అసత్యం అంటే తెలియనటువంటి వ్యక్తి రాముడు. అటువంటి సత్యపరాక్రమమైనటువంటి ఆ వ్యక్తి నిజాలు చెబుతూనే తన జీవితం మొత్తం కూడా ఆనందాన్ని చేసుకున్నాడు. తండ్రి మాట చెబుతాడకుండా, తల్లిని నొప్పించకుండా, సోదరుని నొప్పించకుండా, కనీసం చెప్పులు కూడా లేకుండా తన అడవిలో ప్రయాణం చేసి మళ్ళీ ఈ భరతుడు వచ్చి చెప్పులు తొడిగేందుకు ఆ చెప్పులు వేసుకోవాలి. అవును. ఎందుకు? ఆ చెప్పుల్ని స్వీకరిస్తానని చెప్పాడు ఆయన. ఆ చెప్పుల్ని స్వీకరిస్తున్నాను, ఇవి నా సొంతం అని చెప్పినప్పుడు నేను ఇచ్చేశాను కదా తమ్ముడికి, ఇక మళ్ళీ నేను చెప్పులు వేసుకోదన్న భావనతో ఈ మీరు చూడండి అయోధ్యకు మళ్ళీ మనకి పునరయోధ్య వచ్చేంత వరకు ఆయన పాదరక్షలు ధరించలేదు. అవును. ఒక దగ్గర ఇతను అంటాడు, ఎవడు అంగదుడు అంటాడు, స్వామి ఇక చెప్పులు వేసుకొని వెళ్తామంటే భూదేవి కోసం నేను నడుచుకుంటే వెళ్తాను, అటువంటి ఇబ్బంది ఏం లేదు మనకి పద అని చెప్పేసి ఆ యొక్క సముద్రం లంఘిస్తుంటాడు, ఆయన నడుస్తుంటాడు. అప్పుడు అంగదుడు అంటాడు చెప్పులు వేసుకోమని. కానీ అక్కడెక్కడ కూడా చెప్పులు ధరించాడు. యుద్ధం అయి తిరిగి వచ్చిన తర్వాత భరతుడు వచ్చి చెప్పులు తొడిగితేనే చెప్పులు తొడుక్కుంటాడు. అది కూడా ఇప్పుడు కైకేయి చెప్తుంది, ఇప్పటికైనా మీ అన్న పాదుకలు మీ అన్నకి ఇవ్వరా అని చెప్తుంది. వనవాసం కంప్లీట్ చేసిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన అడవి వెళ్ళమని చెప్పింది కైకేయి. బాధపడింది కైకేయి. కౌసల్య కన్నా సుమిత్ర కన్నా ఎక్కువగా బాధపడింది కైకేయి. ఆ క్షణం నేను నా కుమారుణ్ణి నేను వద్దనుకున్న నా ప్రాణ సమానుడు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా ఆవిడకి ప్రాణ సమానం చెప్పాల. భరతుడిని ఎప్పుడు ఆవిడ ప్రాణం చెప్పాల. నాకు రాముడే ప్రాణప్రదుడు. అటువంటి ఆ గడియ చూడండి, పాప గడియ, దాన్ని పాపగడి అంటారు. ఆ రామాయణంలో పాపగడి అనేది ఒక్కరోజు జరిగింది. ఆ పాప గడియనే మందర రావడం, మందర ఈ కైకి చెప్పడం, కైకి వెళ్ళి దశరథుడిని అడగడం. దశరథుడు ఎప్పుడు చెప్పాడు వెళ్ళమని, కానీ నీ తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్ళమని చెప్తుంది కైకేయి. ప్రత్యక్షంగా చెప్పిన వాల్మీకి రామాయణం లేదు. కానీ అలా నా తండ్రి చెప్పాడా, ఆయన చెప్పాడు వెళ్ళు అనగానే నా తండ్రి చెప్తే వెళ్తానంటాడు ఆయన. ప్రత్యక్షంగా వచ్చి తండ్రి వచ్చి కుమారుడికి రాముడికి ఎప్పుడు చెప్పలే. ఆ తర్వాత కైకేయి పనికి భరతుడు చాలా బాధపడుతూ తన అన్న వెళ్ళిపోవడం నాకు కుదరదు అని చెప్పినా సరే, అప్పుడు లక్ష్మణుడు అన్న ఒంటరిగా వెళ్ళట్లేడు, నేను వెళ్తున్నా అంటుంది. అప్పుడు సుమిత్ర అంటుంది, సంతోషంగా నువ్వు అన్నతో వెళ్ళు, అన్నకి ఏ అవసరం వచ్చినా నువ్వు ముందుండని చెప్తుంది. అందుకే ప్రతి ప్రమాదానికి లక్ష్మణుడు ముందుంటాడు. ప్రతి ప్రమాదానికి లక్ష్మణుడు ముందుంటాడు, ఒక్క బంగారు లేడి విషయంలో తప్ప. అంటే బంగారు విషయంలో తను గ్రహిస్తాడు, అన్నని ఎవరు ఏమారుస్తున్నారు, అన్న వెళ్ళాడు, వద్దు వదిన కాపాలుగా ఉండని చెప్పాడని చెప్పినా వినకుండా సీతమ్మ వారి యొక్క
పరుష వాక్యాల వల్ల అతను అన్నను కాపాడే. ఇంకోటి లక్ష్మణుడికి మనసులో ఉంటుంది, నేను అన్నను కాపాడే తపన ఉంటుంది. కానీ అన్న నాకు బాధ్యత అప్పచెప్పాడు, ఇక్కడ వదినమ్మ గారు వదిన ఉన్నారు. లక్ష్మణుడికి గీసినా సరే వెళ్ళొద్దంటాడు. అక్కడ ఆయన మళ్ళీ అమ్మవారు వదిన గారు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళడం, అక్కడ కూడా అన్నను కలుసుకోవడం, మాయలేడి, ఇదంతా రామాయణంలో మానవుడు పడేటువంటి అనేక కష్టాలకి, సుఖాలకి, మాటలకి, చేతలకి ఒక నిరూపమానం. కాబట్టి మనకి రామాయణం మీరు ఇందాక అన్నట్టుగా ప్రతిరోజు ప్రతి నిత్యకృత్యంలో రామనాస్మరణ ఉంటుంది. మనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, అసలు దుఃఖం ఇలాంటివన్నీ వచ్చినా కానీ రామనామం లేనిదే మన మాట అనేది ఉండదు అసలు. కొడుకు పుడితే కూడా రాముడు లాంటి బాలుడు అంటారు. అవును. ఏదైనా కర్మ వస్తే కూడా ఇదేం కర్మ బాబు, రాముడికి లేని కష్టాలు మనకు వచ్చాయి. అయ్యో రామ ఏంటి కర్మ అన్నట్టు కూడా ఉంటాం. అదే కదా అనేక రకాలైనటువంటి అంటే నిత్యకృత్యంలో కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ స్వామి యొక్క అనుగ్రహం, ఆ రామనామం అంతా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ప్రతిష్టాపన మహోత్సవంలో తప్పకుండా మనము దేశం మొత్తం కూడా పులకించి ఆనందపడేటువంటి మహా ఉన్నతమైనటువంటి రోజు జనవరి 22, 2024 సంవత్సరం. చరిత్రలో నిజంగా చెప్తున్నది ఇంకొక 15,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు మళ్ళీ మన దేశం గురించి చెప్పుకోగలిగేటువంటి ఒక మంచి పని ఉందంటే ఈ రోజున మనం 22వ తేదీ జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ రామచంద్ర స్వామి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. దానికోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఆ క్షణంలో మనకి మనసు, మన దేశం ఉప్పొంగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే గురువు గారు, అయోధ్య అంటే ఏంటి, అసలు అయోధ్యకి అర్థం ఏంటి అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే రాముని గురించి చాలా గొప్పగా చెప్పారు. అలానే మనం రామునిలో ఒకసారి చూసుకున్నట్లయితే అసలు రాముని నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు అనేవి చాలా ఉంటాయి. సో అట్లాంటి కొన్ని లక్షణాలు మా గురించి మాకు ముందుగా రామచంద్రమూర్తిని తెలుసుకోవాలి అంటే సత్యం, సత్యం, ధర్మం, సత్యం. ఈ సత్యం అనేది ఏమిటంటే సత్యంతో ముడిపడిన ధర్మం. అంటే ఎక్కడ కూడా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి నిజంగా చెప్తున్నా. రామాయణంలో మీరు సెల్ఫ్ రియలైజేషన్, అలాగే సిన్సియారిటీ, అదే ప్రతి ఒక్క విషయం గురించి మీరు ఏదైతే సైకలాజికల్ కానివ్వండి, ధార్మిక చింతన కానివ్వండి, ఈవెన్ దో మీరు అనుకుంటారు, తప్పుగా అనుకోవద్దు, మనం చాలా చెప్తున్నాను, రొమాన్స్ ఎలా ఉండదు కూడా మన రామాయణం చేసుకోవాలి. సో మెనీ పీపుల్ హ్యావ్ నో ఐడియా వాట్ ఇస్ రొమాన్స్. రొమాన్స్ మీన్స్ నాట్ ఈజ్ వల్గర్ చూపించడం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణంలో ఈ మాట వచ్చింది చెప్తున్నాను నేను. ఏంటి కిరణ్ శర్మ ఈ విషయాలు చెప్తారనుకోకండి. వాల్మీకి రామాయణంలో మనకి ఈ స్వామివారు లక్ష్మణుడు ఈ మాయలడి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడిని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఒక చోట విరహ వేదనతో ఈ సాయంకాల సమయంలో కార్తీక మాసంలో నేను ఎలా ఉండేవాడి సీతతోని ఎటువంటి ఆనందాన్ని పొందుకున్నాను అని లక్ష్మణుడితో చెప్తుంటాడు. ఆయన విరహ వేదన పడుతుంటాడు. అటువంటి విరహ వేదన స్వామివారికి చెప్పినటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. అంటే ఆయన భార్యతో ఉన్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని కూడా చక్కగా వర్ణించబడుతుంది. అంటే ప్రతి ఒక్కటి సైకలాజికల్ అండ్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎలా ఉండాలి, పుత్రులతో బంధం ఎలా ఉండాలి, అలాగే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ప్రతి విషయం గురించి. దాంట్లో ముఖ్యమైనది విషయం అంటే సెల్ఫ్ సిన్సియారిటీ అండ్ సెల్ఫ్ క్రిటిజం. రెండవది సత్యవాక్కు. ఎక్కడ వెళ్ళినా సరే నిజం మాట్లాడు చాలు, నువ్వు చెప్పాలనుకో నిజంగా చెప్పు, నిజం మాత్రమే చెప్పు అనేటువంటి భావన సత్యం గురించి. అంటే రియలైజేషన్ అండ్ ప్లస్ చాలా ఉన్నది ఒకటే విషయం అమ్మా, నిజం మాట్లాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అబద్ధానికి మళ్ళీ ఒక అబద్ధం ఆడుతూనే ఉండాలి మనం. కాబట్టి అది ఎక్కువగా దాగదు. కాబట్టి సత్యాన్ని ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిది. ఇక ధర్మం అంటావా, భర్తగా ఒక ధర్మం, కుమారుడిగా ఒక ధర్మం, కుమార్తెగా ఒక ధర్మం, తల్లిగా ఒక ధర్మం, ప్రతి ఒక్కరికి ఒక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలన్నీ నిలుపుకున్నవాడు రామచంద్రమూర్తి. తల్లిని ఎలా చూడాలి, సవితల్లిని ఎలా చూడాలి, సవితల్లి కంటే గొప్పగా ఎలా చూడాలి. అసలు అందరికీ తెలుసు, కౌసల్యాదేవి కన్నా ఆయన సుమిత్రను ఎక్కువ ఇష్టపడేవాడు. సుమిత్రాదేవి ఆయన ఎక్కువ ఇష్టపడేవాడు, సుమిత్రాదేవి ఆయన ఎక్కువ పాలించేది. అంతకన్నా రక్షణగా చూసుకుంది కైకేయి. అసలు మీకు చాలా మందికి వాల్మీకి రామాయణంలో కైకేయి తను చూసినట్టుగా ఇంకెవరు చూడాల. కానీ ఆ కౌసల్యాదేవి కుమారుడి కనబడిపోయేసరికల్లా కంగారు పడుతుంది. కైకేయి గారు అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ గురువు గారు, రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత వచ్చి వనవాసం నుంచి తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత స్వయంగా వెళ్ళి కైకేయి దగ్గరికి వెళ్ళి తను ఒక మాట చెప్పారు, అమ్మ ముందుగా నీకు నమస్కారం, ఎందుకంటే నువ్వు వనవాసానికి పంపడం వల్ల నేను సుగ్రీవుడు లాంటి స్నేహితుడిని చూశాను, రావణాసుడు లాంటి వారిని కలుసుకోగలిగాను, ముందుగా నీకు ధన్యవాదాలు అనేసి చెప్తారు. అంటే అక్కడ మంచి జరిగింది, చెడు జరిగింది. సో దీనిపైన మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, దీన్ని సందేహంగా తీసుకొని? అక్కడ రాముడు చెడు జరిగిందని చెప్పలా, అంటే లోక కళ్యాణం కోసం నువ్వు చేసినటువంటి ఒక పని నీకు స్వార్థం అనుకున్నావమ్మా, బట్ నీ స్వార్థమైనటువంటి నీ కోరిక అందరూ నిన్ను నిందించారేమో,
బట్ నువ్వు నిందపడేదాన్ని కాదు అంటే అప్పటికి అంటారు కదా. ఇప్పుడు అయోధ్యలో అందరూ కైకేయి గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటుంటారు. మందర మాట విని కన్న కొడుకు లాంటి వాడిని దూరం చేసుకున్నావు, అడవిలో ఇవన్నీ అయిపోతాయి అని చెప్పి తిడుతూ ఉంటారు ఆవిడని. అంటే అందరూ కూడా అదొక మాట అంటుంటారు, ఆ నోట ఈ నోట వింటూనే ఉంటాడు ఆ మాట. అలాగే ఆ వంటున్నప్పుడు ఆవిడ చాలా కుచించుకుపోతారు, చాలా బాధపడుతుంది. ఇన్ని సంవత్సరాల వనవాసం అయిపోయిన తర్వాత తిరుగుతుంది కైకేయిని కలుస్తాడు. నిజంగా కైకేయి వచ్చి పాదాలకు నమస్కారం చేసి, నిన్ను ఎవరెవరో ఈ మాటలు ఉంటారమ్మా, బట్ అదంతా నీ వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ లోక కళ్యాణం కోసం నన్ను నువ్వు పంపినట్టుగా నాకు తెలుస్తోంది. మరి నీ మనసులో అటువంటి శుభపరమైనటువంటి ఆలోచన నాకు కనిపిస్తుంది కాబట్టి ముందుగా నేను కృతజ్ఞుడు అని చెప్పేసి ముందుగా కైకేయిని కలిసి, తర్వాత సౌమిత్రిని కలిసి, తర్వాత కౌశల్ని కలుస్తాడు ఆయన. ఆ సౌమిత్రిని కలుస్తాడు. సౌమిత్రిని నీ ప్రాణం కంటే ఎక్కువైనటువంటి లక్ష్మణుని, అంతకంటే ఎక్కువైనటువంటి ఆవిడ లక్ష్మణుని భార్యని. అసలు ఆవిడ నిద్రపోతూ ఉంటుంది. ఆ ఊర్మిళాదేవి ఈ 14 సంవత్సరాలు నిద్రపోతుంది ఆవిడ. అంటే అక్కడ ఆవిడ ఉద్దేశం చాలా మంది తెలియదు. ఆవిడ ఎందుకు కనీసం నిద్రపోయింది అని అడుగుతారు. 14 సంవత్సరాలు పూర్తిగా అంటే సూర్యోదయం సూర్యాస్తమయం నిద్రపోతుంటుంది. ఎందుకు అని చాలా మందికి అనుమానం. అందరూ చాలా మంది అంటారు, మీరు ఇందాక అన్నట్టుగా ఊర్మిళలా నిద్రపోతున్నాం అంటారు కదా. తన భర్త లక్ష్మణుడు అన్న వదిలిని కాపాడడానికి రాత్రిపూట నిద్ర వస్తుందేమో, ఆ నిద్ర తను స్వీకరిస్తుంది. 24 గంటలు అన్న వదిలినకి కేవలం నువ్వు రక్షసుగా ఉండాలి కాబట్టి నీ నిద్ర కూడా నేనే స్వీకరిస్తున్నాను, ఆ నిద్ర నేనే పోతున్నాను, నువ్వు నిద్రపోవాల్సిన అవసరం లేదని చెప్తుంది. అందుకే 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి నిద్రపోతుంది. అందుకే 14 సంవత్సరాలు రెప్పపాటు కూడా ఆ యొక్క స్వామివారి లక్ష్మణమిత్రుడు మాత్రం నిద్రపోవడమ్మా. అవి చాలా మందికి విషయం తెలియదు. నిజంగా గురుగారు, ఈ విషయం ఎవరికి తెలియదు. ఊర్మిళాదేవి నిద్ర అంటే ఊర్మిళాదేవి నిద్ర అవునవును నిజంగా. బట్ దాని వెనక ఉన్న అర్థం ఇది అని చెప్పేసి ఎవరికి తెలియదు. ఎక్కడ ఏ క్షణం కూడా నువ్వు కనిరిప్పవాల్సొద్దు, అక్కని బాగా నిద్రని కూడా నువ్వు చాలా జాగ్రత్త చూసుకొని చెప్పేసి ఆ 14 నిద్రపోతుంది. చిక్కి శల్యమైపోతుంది ఆవిడ కూడా. ఆ తర్వాత వచ్చి ఆ యొక్క మరదల్ని కూడా ఆయన పరామర్శించి తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అటువంటి సోదరుని నాకు పంపించావు కాబట్టి నీకు నెక్కుదని చెప్పేసి ఆ తర్వాత తన తల్లి అయినటువంటి సుమిత్రని కౌశల్యని కలుస్తాడు ఆయన. రెండు విశేషం. ఇలా సత్యమైనటువంటి ధర్మాన్ని పాటించగలిగి నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు అంటే మనం చేసే ప్రతి పనిలోనమ్మా ఏదైనా సరే మన అవసరార్థం ఈ పని చేయండి, మనకి ఎంతవరకు ఉపయోగం అంతవరకు పని చేయండి, ఎంతవరకు మనం అవతల వాళ్ళని ప్రేమించి అంతవరకు ప్రేమించండి. అతి ప్రేమ సర్వత్రా వర్జేత్, అతి కూడా సర్వత్రా మంచిది కాదు. కాబట్టి ఇలా ఎక్కడ ఎలా నడుచుకోవాలి, విద్యలో ఎలా ఉండాలి, పోటీతత్వం ఎలా ఉండాలి, ఎటువంటి వాడిని నాశనం చేయాలి, ఎటువంటి రాక్షసుల్ని దగ్గర తీసుకోవాలి. విభీషణ్ దగ్గర తీసుకున్నాడంటే అతనికి ఎంతో విచక్షణ జ్ఞానం ఉంటే కానీ విభీషణ్ అక్కడ చేర్చుకోడు. రాక్షసుడు స్వతహాగా రాక్షసుడే, వాడి బుద్ధి మారదు. కానీ ఆ రాక్షసుల్లో కూడా మంచితనాన్ని గ్రహించగలిగే శక్తి రాముడికి ఉంది. కాబట్టి రామాయణంలో చెడ్డవాడిని గ్రహించవచ్చు, మంచివాడిని గ్రహించవచ్చు, మూర్ఖుడిని గ్రహించవచ్చు అని గుహుడు అసలు మొట్టమొదటిగా ఆయనకి మిత్రుడు గుహుడు. ఆయన అందరికంటే చాలా సుగ్రీవుడు ప్రాణమిత్రుడు కానీ గుహుడు అత్యంత మిత్రుడు ఆయన. ఆ గుహుడు కలుసుకున్నప్పుడు ఆలింగనం, రాముల వారి ఆలింగనం తండ్రికి తల్లికి తదుపరి భార్యకి తర్వాత జరిగినటువంటి ఆలింగనం, ఫస్ట్ ఆలింగనం మనకి గుహుడికి జరిగింది. ఆ గుడి తర్వాత జరిగినటువంటి ఆలింగనం మనకి హనుమంతుడికి మాత్రం. చూసుకున్నట్లయితే శ్రీరామదాస్ మూవీలో కూడా ఒక లిరిక్ ఉంటుంది, గూడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు అని చెప్పేసి. అంటే గుహుడు జంతువు, అవును, జంతువుని కూడా స్వీకరించాడు, అవును, వానరుణ్ణి స్వీకరించాడు, మనిషిని స్వీకరించాడు, రాక్షసుని స్వీకరించాడు, ఇలా జటాయువుని స్వీకరించాడు. జటాయువు తల నిమిరినవాడు, ఉడుతని నిమిరినవాడు. అంటే చూడండి ఇక్కడ మీరు అన్నట్టుగా రామాయణం అనేది ప్రకృతితో అలాగే మనకి ప్రతి నోట ఉండగలిగేటువంటిది. ఆ ఉడతని 3 గీతలు వచ్చాయని చెప్పేసి ఆ 3 గీతలు ఏం రాలేదు, అక్కడ కైరా నిమిరాడంతే, అది విషయం. అలా ఉడత గురించి చెప్పడం, జటాయువు గురించి మాట్లాడడం. జటాయువుని ఆయన రెక్కలు పట్టుకున్నాడు, రెక్కలు పట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఉత్సవంలో జటాయులు వస్తున్నాయని చెప్పేసి చాలా చూపిస్తున్నారు. అవును గురుగారు, ఇదే క్వశ్చన్ నాకు ఏంటంటే, మనకి అయోధ్య ఎప్పుడైతే ఈ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి జటాయువు వచ్చింది అని చెప్పేసి మనకి చాలా గుంపులుగా వచ్చాయి అని చెప్పేసి మనకి చాలా న్యూస్ ఛానల్స్ లలో కూడా చాలా జటాయువు. అవును, జటాయువు అంటే ఏంటంటే, జటాయువు చాలా మంది తెలియదు. అంటే జడలు ఈ తన రెక్కలు తన శరీరానికంటే 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే మనకి జటాయు అనేది అవతరించిపోయినాయి అని చెప్పేసి అసలు ఎక్కడ లేవు అనేసి, అసలు లేదు ఎక్కడ అనేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ అలాంటిది ఎప్పుడు అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతుందో అని తెలిసినప్పటి నుంచి జటాయు రావడం అంటే పుష్యశుద్ధ మన మార్గశిర శుద్ధ పంచమి బహుళ పంచమి నుంచే జటాయు వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. 5 కనిపించాయి ఇప్పటికి, 5 ఉన్నాయి. వాటికి రెక్కలు ఏంటంటే 3 రెక్కలు పెద్దవి, గ్రద్దలకేమో 2 పెద్దవి, జటాయువులకి 3 పెద్దవి. అవి ఇలా విప్పినప్పుడు మనకు తెలిసిపోతుంది అంత పెద్ద రెక్కలని.
అవి తొందరగా వచ్చి పౌరుషంగా పొడవు. అవును. అది ఒక ఆశ్చర్యం చూడండి. గద్ద పొడి చేస్తుంది. కానీ జటాయువు మన పొడి చేయడం దాఖలాలు ఎక్కడ లేవు. అదే అయోధ్యకి జటాయువులు వస్తున్నాయి కాబట్టి సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మంచి శ్లాఘనీయం అంటే ఆనందకరం. అంటే అసలే మళ్ళీ మనం కనిపించని జటాయువు అయోధ్య రామ మందిరం ఓపెనోత్సవానికి ప్రారంభోత్సవానికి రాబోతుంది. రాబోతున్నాయి. అంటే ఇక్కడ నేను ఏంటంటే మళ్ళీ మనం రామాయణ కాలంలో వెళ్తున్నాం అనిపించింది నాకు. మళ్ళీ మనం రామాయణ కాలంలో వెళ్తున్నానేమో, నిజంగానే రామరాజ్య స్థాపన జరగబోతుందేమో అనేటువంటి భావన కలుగుతుంది. ఆ జటాయువు రావడము, ఆ ఉత్సవ విగ్రహాలు కూడా నేపాల్ నుంచి మనకి అమ్మవారి అవును. అత్తవారింటి తల్లిగారింటి నుంచి అవి రావడం, మిథిలా నగరం నుంచి అవన్నీ కూడా రావడం, సువర్ణాభరణాలు తాళి కూడా పంపించారు వాళ్ళు, వడ్డాణం పంపించారు, పాదుకలు పంపించారు, చీర పంపించారు, తెల్లటి చీర పంపించారు అమ్మవారికి, బంగారు పంచులు తెల్ల చీర పంపించారు. ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. అంటే ఇదంతా ఒక కమనీయమైనటువంటి రామఘట్టం పునరావృతం అవుతున్నటువంటి భావన. ఆ సుందర నిర్మల విగ్రహాన్ని మనం ఎప్పుడు చూస్తామో, ఈ రష్ తగ్గిన తర్వాత మనందరం ఈ టీవీ పుణ్యాన ఖచ్చితంగా. లైవ్ చూపిస్తే ఇంకా మంచిది మనకి. తప్పకుండా అటువంటి చూపించాలని కోరుకుంటూ, రామాయణంలో ఒకటి కాదు, ఇతిహాస పరంగా కాకుండా, ప్రకృతి పరంగా కాకుండా, మనకి ప్రాకృతి పరంగాను, మనకు మనుషుల పరంగా మనం ఆచరించదగినది, నడవగలిగినది, ఎంతో విషయాన్ని అవగాహన జరుగుతుంది. పుత్రుల విషయంలో, పిల్లలు పెంపకము, పెద్దవాళ్ళ ఉండవ తీరు, ఇవన్నిటి నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయమ్మా. ఇటువంటి రామాయణాన్ని మనం స్మరణ చేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. అఖండమైనటువంటి ఆయుష్ ఈ విషయం విన్న వాళ్ళకి, అయోధ్య రాముని తెలుసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఆనందమే జీవనం పొందాలని కోరుకుంటున్నాను. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఇందాక అయోధ్యకి మిథిలా నగరం నుంచి కూడా అత్తగారి నుంచి కూడా చీరలు, తాలిబొట్టు అవన్నీ వస్తున్నాయి అని చెప్పారు. సో మనకి రాములు వారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తొచ్చేది ఏంటంటే భద్రాచలం. ఒకటి భద్రాచలము, రెండు అయోధ్య. సో ఇప్పుడు మనకి అయోధ్య అనేది ఒక మహా పుణ్యక్షేత్రంగా మిగిలిపోతుంది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే భద్రాచలం. సో ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి నుంచి లడ్డూలు వెళ్ళాయి అక్కడికి. సో లడ్డూలు వెళ్ళాయి కాబట్టి సో భద్రాచలం నుంచి అంటే రాములు వారు స్వయంగా 14 సంవత్సరాలు అక్కడ వనవాసం చేశారు. సో అక్కడి నుంచి ఏమైనా వెళ్ళాలి, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే భద్రాచలం అనేది ఇక్కడ దక్షిణ భారతంలో అయోధ్య అని చెప్తారు దాన్ని. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంటిమిట్ట ఎందుకంటే స్వయంగా అక్కడ వనవాసం చేశారు రాములు వారు. పర్ణశాల, భద్రాచలం. పర్ణశాల వైపు ఒకసారి వచ్చారు ఇద్దరు కూడా. అంటే అమ్మవారు రాలేదు కానీ సీతా లక్ష్మణ్ ఇద్దరు కూడా వచ్చారు. వస్తున్నప్పుడు సీతమ్మవారు చెప్తారు కానీ వస్తున్నప్పుడు పర్ణశాలకు వచ్చినట్టు ఇక్కడ దాఖలా లేదు. ఆయన వెళ్తున్నప్పుడు మాత్రం ఉంది. అంటే వాల్మీకి రామాయణంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళినట్టుగా మాత్రం నాసా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి. అంటే ఈ ప్రాంతాలు నడిచాడు. మర్చిపోయిన ఈ విషయాన్ని 5116 సంవత్సరాల్లో బిఫోర్ క్రీస్తు రామాయణం జరిగిందని కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకో తప్పదు వాళ్ళకి. ఇక్కడ జరిగిన కథను ఎవరు మర్చిపోతారు? చరిత్ర అనేది కదా. ఇప్పుడు ఆయన రాముడు అవతార పురుషు అయినప్పటికీ కూడా మానవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉన్న విషయం వాస్తవం, ఆయన నడిచిన మార్గం వాస్తవం. అయితే ఇక్కడి నుంచి మనకి భద్రాచలం నుంచి వెళ్ళిన విషయం మాకు తెలుస్తుంది. ఎందుకంటే జటాయు సందర్శనం అని కూడా ఉన్నాయి. అయితే మన పర్ణశాలలో ఇద్దరు కూడా అక్కడ ఉన్నారని చెప్తారు కొంతమంది ఏమో అది అబద్ధం చెప్తారు. సో ఏదేమైనా భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు ఒక్కటన్న విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే అక్కడ కూడా ఆయన మన ఏకదండాన్ని పట్టుకొని సీతారాముతో కలిసి ఉన్నాడు ఆయన. అక్కడ ఈ భద్రాద్రి నుంచి నేనంటారంటే నిజంగానే మరి తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా ఒంటిమిట్ట రామాలయం, నిజంగా మీకు తెలియదు, ఒంటిమిట్ట రామాలయం కూడా అద్భుతమైనటువంటి రామాలయం. అది అసలు ఆ దేవాలయ నిర్మాణ శైలి కానివ్వండి, అది కూడా అప్పటిదే కాకతీయ రుద్రుల కాలం నాటిది. అది బ్రహ్మాండ అంటే 12th సెంచరీలో కట్టినటువంటి ఒంటిమిట్ట రామాయణం అద్భుతంగా కట్టడం. అక్కడ కూడా దక్షిణ భారతదేశం రామాలయంగా చెప్పబడుతోంది, అయోధ్య రామాలయంగా. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి నిజంగా మరి ఏమైనా పట్టు వస్త్రాలు కానీ లేదా ఇతరత్ర ఏమైనా స్వామివారికి అలంకరణ సామాగ్రి కానీ ఇటువంటివి తీసుకెళ్తున్నాను తెలియదు కానీ వెళ్ళడం మాత్రం మంచిదే. అదే అంటారు ఇప్పుడు నేను, అయోధ్య రాముడు అక్కడ ఉండి ఇక్కడ నడయాడినటువంటి ప్రాంతంలో మనకి ఇక్కడికి వెళ్ళి ఈ మట్టిని ముట్టుకున్నా మనకి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మన నేల మీద అడుగు పెట్టి అసలు మన మట్టి తాకడం అంటే అసలు ఇంకా చాలా ఆనందకరం. నిజంగానే మనకి ఈ ప్రాంతం నడుచుకుంటూ ఆయన వెళ్ళడం, లంకకి మన చెన్నై నుంచి ప్రయాణం చేయడం అనేది జరిగింది. అది అంతే కదా, మనకి రామేశ్వరం దగ్గర నుంచి కదా ఆయన వెళ్ళింది. కాబట్టి ఇలాగే వెళ్ళాడు ఆయన. ఆ మాత్రం నాసా వచ్చినటువంటి లైన్ కూడా ఇక్కడి నుంచి కనపడుతోంది. కాబట్టి భద్రాద్రి మీదుగానే ఆయన వెళ్ళినట్టు వాస్తవాలు చెప్తున్నాయి మనకి. అటువంటి పుణ్యక్షేత్రం మనకు కూడా పుణ్యప్రదం. ఆయన అడుగుపెట్టినటువంటి నేల కూడా మనం కూడా పులకించిపోయేటువంటి తత్వమే. అందుకే 22వ తారీఖు అద్భుతం జరగబోతుందని చెప్పవచ్చు. అంటే ప్రతి నోట ఈ మతం ఆ మతం అని లేకుండా ప్రతి చోట ప్రతి నోట కూడా రామనామస్మరణ వినే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పుణ్యమైనటువంటి రోజు కోసం అందరూ ఎదురు చూస్తూ ఆనందపడే క్షణాలు దగ్గరలో ఉన్నాయి. శుభమస్తు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. మీరు మాకు అయోధ్య గురించి, రాముల వారి యొక్క గొప్పతనం గురించి, అంటే మనం మరొక రామాయణం అంటే మరొక అయోధ్య రాజ్యం చూడబోతున్నాం అన్న దాని గురించి మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామార్పణం.